పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఈ నిమిషం నుంచి నేను అపాయింట్ చేసుకుంటా ఉన్నాను. బ్రహ్మాండంగా ఈ ప్రాంతం అంతా కూడా మీ సేవలు అవసరం ఉన్నాయి పార్టీకి. అదే కాదు, 600 ఏది ఏమైనా ఏమవుతుంది, 100% మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. వస్తుందా? వస్తుందంటూ చేయలేవాటి ఒకసారి కెమెరాలు కూడా దింపున్నాయా బాబు? వస్తుంది కదా. ఇయాల జీవన్ రెడ్డి గారు పార్టీలో ఏ బాబు కౌశిక్ రెడ్డి జర ఆగబట్టు. పార్టీలో పనిచేసి పార్టీ కోసం సేవ చేయడమే కాదు, రేపు భవిష్యత్తులో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కూడా బ్రహ్మాండమైన పదవిలో ఆయన అద్భుతమైన సేవలు మీ జిల్లా మొత్తానికి అందించబోతాడు. తెలంగాణ రాష్ట్రానికే ఆయన సేవలు అందించబోతాడు. ఇది నా మాట, కేసీఆర్ మాట అని నేను జగిత్యాల గడ్డ మీద చెప్తా ఉన్నా. నేను ఎక్కడన్నా మాట ఇచ్చినంటే తప్పలే. కాబట్టి జీవన్ రెడ్డి గారిని మీరు జగిత్యాల మందం మీరు యుద్ధం చేయాలి. యుద్ధం చేసానికి ఆయన ముఖాబిలా మనిషే లేడీడా, మీరు సరిపోతారు. ఆయన నాకు అప్పచెప్పాలి బయట పనిచేయడానికి. కరెక్టే కదా? అట్లే చేద్దామా? అట్లే ముందుకోదామా? జగిత్యాల యుద్ధం మీ వంతు, తెలంగాణ యుద్ధం మా వంతు. ఓకే కదా? మంచిగా కట్నే ఇల్లు పెట్టిపోయి కదా, 5 ఏళ్ళు నడిచింది కదా, మరి మీకేం బీమారీ వచ్చింది నాకు అర్థం కాదు. ఇంత పొడుగు మాటలు మాట్లాడుతుందా? అడ్డం పొడుగు మాట్లాడుతుందా? పొద్దున్న లేస్తే కేసీఆర్ చావాలి, నువ్వు 1000 జన్మలు ఇచ్చినా నేను చావనా కొడుకు అనుకుంటున్నావు. ఉట్టి మీద దాచిపెట్టిరు, మన ఇళ్ళలో దాతారు కదా. ఏది ఉట్టి అని ఉంటుంది. ఇప్పుడు మీకు తెలుసో లేదో కానీ ఇప్పుడు ఈ మధ్యలో ఫ్రిడ్జ్లు మోపింది, మునుపు ఉట్టి అనేది ఉంటుండే. ఎండిపోయిన చేపలోకి నీ రొయ్యలో అవి ఉంటుంది, మరుగులు ఉంటే దానిలో వెడుగులు. పిల్లికి అందదా ఉట్టి, కింద కూర్చుకొని శాపం పెడతా ఉంటుంది. ఇది తెగాలే పడాలి. పిల్లి శాపానికి ఉట్టి తెగుతుందా? మరి విధవలు కేసీఆర్ రావాలంటే కేసీఆర్ దత్తడా? మీ దీవెన మీ ఆశీర్వచనం ఉంటే జీవన్ రెడ్డి గారు అన్నాడు, నాకు 75 ఏళ్ళు వచ్చినాయి. జీవన నేను చెప్తున్నా, నాకు కూడా 72 వచ్చినాయి. నీ వెనకనే నేను కూడా లైన్లోనే ఉన్నా. నేను ఒక్కటే మాట చెప్తున్నా, ఈ మా దేశభక్తి శ్రీనివాసేమో నాకు ఇంత పెద్ద కట్ట రాసి ఇచ్చాడు, నువ్వు మాట్లాడాలి అవన్నీ కాదు. ఇక్కడ దరిద్రం పోయేదాకా, ఇక్కడ టాప్ టు బాటం అన్ని వర్గాల ప్రజలు ఇది మా తెలంగాణ, మేము గర్వంగా బతుకుతాం, సంతోషంగా బతుకుతాం, అన్ని వర్గాల ప్రజలు తలెత్తుకొని వచ్చేదాకా మనం సేవ చేయాల్సిందే, చివరి శ్వాస దాకా కూడా చేయాల్సిందే. తప్పదు. బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని పోవాలి. మీరు కూడా నాకు 75 వచ్చిందే కాదు, ఇవాళ మీరు 50-25 ఏళ్ళు తగ్గిపోయింది మీ వయసు. అంత యువకునిలాగా అంత ఉత్సాహంగా ముందుకు దూసుకొని పోదాం. తెలంగాణ ఎట్లా మంచి దాని సంగతి చూద్దాం. ఇప్పుడు అన్నీ ఒక పొదరిల్లు లాగా చేసినాం. కరెంటు చక్కగా ఉండేనా? కేసీఆర్ రాకముందు కరెంటు ఉండేనా? కేసీఆర్ ఉన్న రోజులు మంచిగా ఉండేనా? మరి మళ్ళీ ఇప్పుడు ఏం రోగం వచ్చాయి? నీ ఒక్కరికి పదవి ఇవ్వకపోతే ఒక దళిత బిడ్డ అడ్లూరి లక్ష్మణ్ నువ్వు మంత్రి చేస్తే నువ్వు చూసి ఓర్వలేను అని నువ్వు అసలు మనిషివేనా? గింత అసూయ, గింత ద్వేషం ఎవరికైనా ఉంటుందా కడుపులా? ఇంతకాలం ముసుగు తోడుకొని బతికాడు, ఈ నాళ్ళకు ఆ ముసుగు తొలగిపోయింది. కడుపు నిండా విషమున్నోడు ఇవాళ కడుపులో కత్తులు పెట్టుకొని కౌగులించుకుంటారు. చూస్తున్నాం. ఆయన ప్రభుత్వం వస్తాడంటే ఈయనకు పెద్ద పదవి ఇస్తాడంట. నీకున్న ప్రతిపక్ష హోదా ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటా బిడ్డ కేసీఆర్. 2023లో నిన్ను ఓడగొట్టిన, 2024లో నీకు గుండు సున్నా ఇచ్చిన, సర్పంచ్ ఎలక్షన్లో పాతరేసిన, మున్సిపల్ ఎన్నికల్లో ఉప్పు పాతరేసిన,
జూబ్లీహిల్స్ కంటోన్మెంట్ లో నీకు గోరి కట్టినా వచ్చేసారి ఆ గోరి మీద మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా ఎగరేస్తారు. ఇదే నా సవాల్, ఇదే నా సవాల్, ఇదే నా సవాల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున. చూసుకుందాం కేసీఆర్, నువ్వు నేను వచ్చే ఎన్నికల్లో నువ్వా నేనా, ప్రజా పాలన పాపాల భైరవుడా, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లక్షలాది మంది 10 ఏళ్ళు కేసులు కట్టుకొని జైలు పోయి ప్రాణాలు వదిలి ఊపిరి బిగబట్టి జెండా మోసి అధికారంలోకి వస్తే పాపాల భైరవుడు రావాలి, ప్రజా పాలన పోవాలి అని మాట్లాడడానికి నీకు సిగ్గెట్లొచ్చిందని నేను అడుగుతున్నా మనిషిని. అందుకే మిత్రులారా, ఇవాళ నుంచి నా మాటగా తీసుకోండి. ఎన్నికలు ఎన్నడొచ్చినా ఎప్పుడొచ్చినా ఒక్క మాట రాసి పెట్టుకోండి. చరిత్రలో కేసీఆర్ గారు జగిత్యాలలో నిన్ను పాతరేసి 100 మీటర్ల లోతు గోతి తీసి పాతి పెట్టే కార్యక్రమం మా కాంగ్రెస్ పార్టీ జగిత్యాల కార్యకర్తలు తీసుకుంటారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో ఒక చరిత్ర ఉన్నది. 94 నుంచి 2004 వరకు 2 సార్లు తెలుగుదేశం అధికారంలో ఉన్నది. 2004 నుంచి 2014 వరకు 2 సార్లు వైఎస్ఆర్ నాయకత్వంలో అధికారంలో ఉన్నది. 2014 నుంచి 2024 వరకు 2 సార్లు కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఉన్నది. 2024 నుంచి 2034 వరకు నేను మా మిత్రుడు మహేష్ గౌడ్ గారి నాయకత్వంలో ప్రజా పాలన ఉంటుంది. ఆనాడు వైఎస్ఆర్ డిఎస్ ఏ విధంగా అయితే 2 సార్లు పార్టీని అధికారంలోకి తెచ్చిండ్రో మళ్ళీ ఈరోజు చెప్తున్నా, అదే వైఎస్ఆర్ డిఎస్ నాయకత్వంలో ఎట్లయితే అధికారంలోకి వచ్చినామో ఈనాడు నేను మా మిత్రుడు మహేష్ గౌడ్ 2వ అధికారంలోకి తీసుకొస్తాము, ప్రజా పాలనను ప్రజలకు అందిస్తామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. చరిత్ర పునరావృతం చేసే బాధ్యత మాది, చరిత్ర నిర్మించే బాధ్యత నాది, చరిత్రలో సువర్ణ అక్షరాలతోని లిఖించే విధంగా ప్రజా పాలన అందించే బాధ్యత మాది.